క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. మోహన కృష్ణ పరిచర్యకి ముందు ఒకసారి నేను ఇచ్చాను, మళ్ళా సెకండ్ టైం కూడా తెప్పిస్తే ఆ రోజు మన ప్రభుత్వం మారిందని చెప్పి ఆ వర్తనే సిల్లుం బట్టి పారేసే పరిస్థితి తెచ్చారు. అంటే ఎంత కక్షలో దాన్ని బట్టే అర్థమవుతాం. ఉన్నటువంటి ఆ రోజు ఇచ్చుంటే అందరూ కూడా పేదవాళ్ళు వాడుకొని ఉండేవాళ్ళు, ఉపయోగించుకునేవాళ్ళు. అది ఇవ్వకుండా సిల్లుం బట్టి పారేసే పరిస్థితి ఇచ్చారు. ఈరోజు మంగళగిరిలో కూడా వేమర్ సోదరులు ఉన్నారు కాబట్టి అక్కడ లోకేష్ బాబు ఈరోజు ఎమ్మెల్యేగా కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. అందుకని ఆయన కూడా, ఎందుకంటే మీ మీద మొత్తం ఎక్కువే, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏ విధంగా చేస్తే ఆదాయం వస్తుంది అనేది ఆర్టిస్టులు కూడా చెప్తా ఉంటారు. అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వం అది కాదు, మన రాష్ట్రాన్ని కూడా పేదలకు లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. ఆ అబ్బాయి పెట్టుకున్నాడు, ఆ అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఆ అబ్బాయి పెట్టి వాళ్ళ ఫాదర్ పేరు పెట్టి డిస్ప్లే చేస్తున్నారు. అవన్నీ కూడా చూడండి, మీరు చూసి మీకు ఏదైనా అవసరం అయితే ముందుకెళ్తున్నా. కలవాయి, రాపూరు, సైదాపురం, బాలాయపల్లి, డక్కీలి, వెంకటగిరి రోడ్లు, వెంకటగిరి టౌన్ మొత్తం కలిపి 48 మంది 38,22,606 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇవ్వడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు లేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన యువకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి నిధి నుంచి ఎవరైతే హాస్పిటల్లో చూపించుకుని బిల్లులు తెచ్చిస్తారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి నిధికి సబ్మిట్ చేసి అక్కడ తద్వారా ముఖ్యమంత్రి ద్వారా చెక్కులు తీసుకొచ్చి ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని పేదలకు లేని రాష్ట్రం చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 2047కి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు. గతంలో పరిశ్రమలు రావాలంటే భయపడి వెళ్ళిపోయేవాడు. ఈరోజు లోకేష్ బాబు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా అన్ని కంట్రీలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు చదువుకొని ఎక్కడెక్కడో బయట పోయి మన రాష్ట్రం నుంచి ఉద్యోగాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు. అది అలా కాకుండా బయట నుంచి మన రాష్ట్రంలో వచ్చి ఉద్యోగం చేసే విధంగా ఈరోజు చర్యలు చేపట్టి, గారికి ఆరోగ్యపరంగా బాగాలేకపోతే మేము డబ్బులు పెట్టి చేసుకుంటే ఆ బిల్స్ తీసుకుని వస్తే మన కురుండి రామకృష్ణ గారికి ఇచ్చామండి. ఆయన మన సీఎం గారికి పంపించి మళ్ళీ మాకు వెనక్కి డబ్బులు ఇప్పించి మాకు చాలా సంతోషం ఉందండి. మా ధన్యవాదాలతో మా కురుండి రామకృష్ణ.